కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు చేపట్టబోయే కులగణనలో తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల లెక్క పక్కా తేల్చాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర తాజా మాజీ అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో దాదాపు 40 లక్షల వరకు ఉన్న మున్నూరు కాపు జనాభా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనలో తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర చేపట్టే కులగణనలో మున్నూరు కాపులు సర్వే సందర్భంగా వారి పేర్ల చివరన పటేల్ అని తప్పకుండా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ మరి పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులు మల్క రామస్వామి గారు, ప్రధాన కార్యదర్శి తుమ్మల మన శ్రీనివాసరావు గారు, మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెంట రాజేష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు, మరి జిల్లా కమిటీ సభ్యులు, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఒక 40 లక్షల మంది మేము ఈరోజు ఉన్నాము. మరి దానిలో ఉన్న కుల గణనలో మాకు 13 లక్షల మంది, 3.5%. మరి 5వ స్థానంలో వెనుకబడిపోయినామనేది మాకు సర్వేలో మాకు వచ్చింది. కాబట్టి ఈరోజు 33 జిల్లాలలో కూడా మొత్తము అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులందరినీ కూడా ఒక చైతన్యవంతం చేసి రేపు రాబోయే ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ఈ జనగణనలో కులగణన కూడా వారు పెట్టిన సందర్భంగా దానిలో పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపుల బాంధవులందరూ పేరు పక్కన రెడ్డి ఉన్నా రావున్నా మున్నూరు కాపు పటేల్ అని రాయించుకొని మన సంఖ్యను కూడా ఎంత ఉందనేది కూడా సర్వేలో నమోదు చేసుకోవాలని నేను కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి ఈ 12 సంవత్సరాల బడ్జెట్, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, ఈ 12 సంవత్సరాల బడ్జెట్ సుమారు 25 లక్షల కోట్ల రూపాయల్లో దాదాపుగా గౌరవ బీసీ కులస్తులందరికీ కొంత పథకాల రూపంలో న్యాయం జరిగింది. కానీ మున్నూరు కాపులు మాత్రం ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేకపోయినాము. మా పెద్దలు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ లో అయినా ఈరోజు కాంగ్రెస్ లో అయినా కూడా మా కోసము కృషి చేస్తలేరు అనేది కూడా మాకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు ఒక మున్నూరు కాపు కార్పొరేషన్ మాకు ప్రకటించినారు. మీరు మేనిఫెస్టోలు పెట్టినారు, మీరు వచ్చినాక ప్రకటించినారు. దానికి నిధులు ఇవ్వాలని మాకు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక 2 ఎకరాల భూమి ఫండ్స్ బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడానికి ఇవ్వాలనేది మేము కోరుచున్నాము. మాకు కోకపేటలో కూడా గౌరవ భవనము, మేము అన్ని కులాలు భవనాలు కట్టుకున్నారు. మాకు ఆ లోయ ఇచ్చుట్ల మేము కట్టుకోలేకపోయినాము. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 కోట్ల రూపాయలు ఇచ్చిన కూడా తీసుకోలేకపోయినాము. ఫండ్స్ కూడా మాది ఎక్కడనే ఆగిపోయింది. కాబట్టి మా కులము అభివృద్ధి కుంటుపడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వము ఏది కూడా పథకాలు 1 రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఎంత వెనుకబడిపోయినాం అనేది కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒకే కులం ఒకే సంఘం ఈరోజు రాష్ట్ర ఎన్నికలు 3 సంవత్సరాల పదవి కాలం పూర్తయిపోయింది. మే 5 తారీఖు మళ్ళీ ఎలక్షన్ చేయాలి అనేది దాని మీద ఒక తీర్మానం అనేది జరిగింది. మళ్ళీ కూడా యునానిమస్ గానే ఎన్నికలు చేద్దామని మన వాళ్ళు అన్నా కూడా నేను దానికి ఒప్పుకోలేదు. మరి దానిలో ఈరోజు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల అభివృద్ధి మరి సాధించాలి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మా పిల్లలకు ఉద్యోగాలు కానీ ఆర్థికంగా చదువుకోవడం కానీ అన్నింటిలో ముందుకు వెళ్ళాలంటే మా కుల బలం అనేది తప్పకుండా తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో సంఘం అధ్యక్షుడికి, ప్రధాన కార్యదర్శికి, మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులకు ఓటు హక్కు ద్వారానే ఒక రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్టయితే రేపొద్దున రాజకీయ పార్టీలైనా రాష్ట్ర ప్రభుత్వమైనా అందరూ కూడా గుర్తించే విధంగా రేపొద్దున స్థానిక ఎన్నికల్లో మన బలం అనేది మనం చేకూరే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మరి మా జిల్లా అధ్యక్షులు మల్క రామస్వామి గారు, ఎల్ రాజన్న గారు, గౌరవ అధ్యక్షులు రాజమల్ గారు, శ్రీనన్న గారు, పెంట రాజేష్ గారు, ఇంకా కమిటీ సభ్యులందరూ, మండల అధ్యక్షులందరూ ప్రతి నియోజకవర్గంలో ఒక అడగ కమిటీ ఏర్పాటు చేసుకొని మీరు ఎలక్షన్ను సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలి. ఎవరు కూడా ఎక్కడ వచ్చి ఓటేసేది ఏం లేదు. మీ నియోజకవర్గంలోనే మీకు అవన్నీ ఓటింగ్ చేయడానికి సౌకర్యాలు కల్పిస్తారు. అడే కమిటీ, మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ కలుపు. కాబట్టి మీరందరూ ఎలక్షన్ను మనకు బలంగా ఓటింగ్ ద్వారా రాష్ట్ర కమిటీని ఎన్నుకునేందుకు మీరు చేయాలని ఈరోజు ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.